అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము హవ్వలు పాపము చేసిన నాట నుండి సైతాను మనుషులతో కూడా ఉంటూ వారిని దేవునికి దూరము ఉంచడానికి ప్రయాసపడుతున్నాడు. ఈ లోకములో దేవుని ఆత్మతో పాటు దురాత్మ కూడా ఉన్నది. అలాగే దేవుని బోధకులతో పాటు అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. దేవుని బోధకులు మనలను దేవుని దగ్గరకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధ బోధకులు మనుషులను ఈ లోకంలోనికి నడిపిస్తారు. అందుకే ప్రతి బోధను నమ్మక జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏ కార్యం చేస్తే దేవునికి మహిమ కలుగుతుందో వాటినే చేపట్టాలి, మిగిలిన వాటిని విడిచిపెట్టాలి. ప్రభువా, మీ సత్యమైన బోధను గైకొని మీకు మహిమకరంగా జీవించినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలనైనా. ఈ లోకములో ఉన్న ప్రతి బోధను నమ్మక నీ వాక్యములో, నీ పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యములే నమ్ముకుంటూ సత్యమును గ్రహించినట్లుగా సహాయం తెచ్చండి. మీ యొక్క పరిశుద్ధాత్మ మమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు కాబట్టి నైనా ఆ ఆత్మకు లోబడుచు నీ వాక్యమును గైకొనుచు నమ్మకమైన పరిశుద్ధమైన బోధనే మేము గైకొనుచు అబద్ధ బోధను తృణీకరించినట్లుగా సహాయం తెచ్చండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి అటువంటి కృపలో నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.